హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ సుష్మాని. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మినప వడలు చేస్తున్నా అండి. మినపప్పు 2 hours నానబెట్టుకున్నాను. అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలా పేస్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. పిండిని స్టవ్ పైన ఆయిల్ పెట్టాను. పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి అందరికి మంచిది. కాల్షియం ఉంటుంది మినపగుళ్ళలో, మినపప్పులో. బోన్స్కి చాలా మంచిది. మినపవడలు వేసానండి. రెడీ అవుతున్నాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కొద్దిగా హెల్త్కి చాలా మంచిది. బయట తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ హెల్త్ పర్పస్ అయితే. చూడండి, ఇలా రెడీ అయిపోయాయి. చూడండి, వడలు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి మినప వడలండి. అన్నీ మిక్స్ చేసి చేస్తాను. హెల్త్కి చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ సుష్మాని. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మినప వడలు చేస్తున్నా అండి. మినపప్పు 2 hours నానబెట్టుకున్నాను. అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలా పేస్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. పిండిని స్టవ్ పైన ఆయిల్ పెట్టాను. పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి అందరికి మంచిది. కాల్షియం ఉంటుంది మినపగుళ్ళలో, మినపప్పులో. బోన్స్కి చాలా మంచిది. మినపవడలు వేసానండి. రెడీ అవుతున్నాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కొద్దిగా హెల్త్కి చాలా మంచిది. బయట తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ హెల్త్ పర్పస్ అయితే. చూడండి, ఇలా రెడీ అయిపోయాయి. చూడండి, వడలు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి మినప వడలండి.